ఆటిజం ఉన్న పిల్లల్లో వాళ్ళ ఎమోషనల్ విషయాల్లో వాళ్ళు ఎలా ఉంటారు? గ్రహించలేరు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలందరిలో ఆటిజం ఉందేమో అని మనం అనుమానించే అవకాశం ఉందా? హైపర్ యాక్టివిటీ మూలంగా మనం ఆటిజం అనకూడదు. మీరు మర్చిపోలేని అలాంటి పేషెంట్ కేస్ ఏదైనా ఉంటే? Once the mother knew that he was already 4.5 years at that time, first time we were diagnosing, she broke down completely. బిడ్డకి ఆటిజం ఉంది అనేది చెప్పుకోవడానికి కూడా కొంచెం సంకోచించే పరిస్థితులు ఉన్నాయి. నమస్తే. ఈ మధ్యకాలంలో మనకు ఎవరిని చాలా మంది నోట ఆటిజం అనే మాట వినబడుతూ ఉంది. చాలామంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారని మనం ఒక 10 మంది పేరెంట్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళలో కనీసం ఒకరన్నా మా పిల్లవాడు ఆటిజంతో బాధపడుతున్నాడని చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే ఆటిజం పిల్లలు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఆటిజం ఎందుకు వస్తుంది, దీన్ని స్పెక్ట్రమ్ డిసార్డర్ అని ఎందుకు అంటారు, దీనికి కారణాలు ఏంటి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పేరెంట్స్కి ఎలాంటి గైడెన్స్ అవసరము, వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇది జీవితాంతం దానితో బాధపడాల్సిందేనా, ఇలాంటి అనేక విషయాలు చర్చిద్దాం. సో మన స్టూడియోలో ఇవాళ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ లోకేష్ లింగప్ప సార్ ఉన్నారు. అండ్ ఆల్సో సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ లోకేష్ సార్ నమస్తే సార్. అండ్ సీనియర్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ అమూల్య గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. సో చర్చలోకి వెళ్ళే ముందు సార్ ఫస్ట్ మన లింగప్ప సార్తో స్టార్ట్ చేద్దాము. మామూలుగా ఆటిజం అనేది తెలుసు, కానీ దాన్ని ఒక సైకాలజీ యాంగిల్లో చూడాలా, లేదంటే న్యూరో డెవలప్మెంట్ యాంగిల్లో చూడాలా, అంటే బ్రెయిన్లో స్ట్రక్చరల్గా వచ్చిన డిఫెక్ట్గా చూడాలా, లేదంటే ఓన్లీ ఒక సైకలాజికల్ ఇష్యూగా చూడాలా, దీన్ని స్పెక్ట్రమ్ డిసార్డర్ అని ఎందుకంటారు? I think multiple questions ఉన్నాయి అక్కడ. Of course. It is a neurodevelopmental disorder. అంటే మనకి ఇట్స్ నాట్ ఓన్లీ సైకాలజీ ఒక్కటే కాదు, ఇక్కడ డెవలప్మెంట్లో వేరియేషన్ వస్తుంది. సో ఫిజికల్ డెవలప్మెంట్ నార్మల్గా ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఈ ఆస్పెక్ట్స్తో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ద న్యూరాన్స్ మనకి పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 3 years వరకు కనెక్ట్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త కనెక్షన్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి ఏ రకంగా స్టిమ్యులస్ ఇస్తాము ఎన్విరాన్మెంట్లో, దాని ప్రకారం కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ దెర్ ఇస్ ఎ డీవియేషన్ ఆ కనెక్షన్స్లో, దెన్ వీ డెవలప్ ప్రాబ్లమ్స్ ఇన్ కమ్యూనికేషన్, సోషల్ కమ్యూనికేషన్ కానీ లాంగ్వేజ్ కానీ మాటల్లో డిలే వస్తుంది. అందుకే అది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, బికాస్ ఆ కనెక్షన్స్లో యాక్చువల్గా ప్రాబ్లం వస్తుంది. అది స్కానింగ్లో కనపడదు, స్ట్రక్చరల్గా ఏమీ కనపడదు. when you look at the scan, it is normal because మనం స్కాన్లో ఆ కనెక్టివిటీని చూడడానికి ఉండదు, అదే మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటుంది. సో దట్ ఈస్ వై విల్ బీ ఏబుల్ టు సే ఓన్లీ బేస్డ్ ఆన్ ఏ సైకాలజికల్ టెస్టింగ్ సైకాలజికల్ ఉంటుంది, బట్ ద డిజార్డర్ ఇస్ ఏ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. మరి దీన్ని స్పెక్ట్రమ్ డిజార్డర్ అని ఎందుకు అంటారు సార్? అంటే ఒక రకరకాల వ్యాధులు కలిపి ఉంటాయా? రకరకాల వ్యాధులు అని కాదు, అంటే ఆ కొందరు పిల్లలు ఎంత స్మార్ట్ ఉంటారు, దే విల్ హ్యావ్ సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్, బట్ స్కూల్లో దే విల్ బీ డూయింగ్ వెరీ వెల్. సమ్ చిల్డ్రన్ విల్ హ్యావ్ సమ్ లాంగ్వేజ్ ఉంటుంది, సోషలీ ఆక్వర్డ్ ఉంటారు. సమ్ చిల్డ్రన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ లాంగ్వేజ్, మాటలే రావు. అందరూ స్పెక్ట్రమ్లో ఉంటారు. సో యూ కెన్ సీ ద వేరియేషన్. Okay. But all of them, when you use the psychology tool, వాళ్ళందరినీ we can say that they have autistic spectrum disorder. But each one of them are individually different. One is going to regular school with some support, one is have to go to special school maybe, one is able to manage with a shadow teacher. So ఆ రకంగా the support is different, the severity is different. అందుకే అది స్పెక్ట్రమ్ అంటాం. సో యాజ్ సార్ సెడ్, ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ మెయిన్లీ. సార్ సోమశేఖర్ సార్, ఆటిజం ఉన్న పిల్లలు జనరల్గా సైకాలజీ ఇష్యూస్ మీరు చాలా చూస్తూనే ఉంటారు, బట్ బేసిక్గా ఆటిజం ఉన్న పిల్లల్లో వాళ్ళ ఎమోషనల్ విషయాల్లో వాళ్ళు ఎలా ఉంటారు? మామూలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో చూస్తూ ఉంటారు కదా మీరు. మరి ఆటిజం పిల్లల్లో ఎలాంటివి ఉంటాయి? స్పెషల్లీ నేను అంటే ఫోకసింగ్ ఎమోషనల్గా వాళ్ళు ఎలా ఉంటారు? ముఖ్యంగా ఈ పిల్లలు, మిగతా పిల్లలు చక్కగా వాళ్ళ ఎమోషన్స్ అన్నిటినీ 1 year తర్వాత ఉండి వెంటనే వాళ్ళకి ఎమోషన్స్ అన్నీ కూడా ఫుల్లీ ఫామ్ అవుతాయి. బట్ ఈ ఆటిజం అనే పిల్లల్లో కొంతవరకు బాగానే ఉంటాయి, తర్వాత వాళ్ళు ఎమోషనల్గా బ్లంట్ అయిపోతారు.
పూర్తిగా ఎమోషన్స్ని వాళ్ళు గ్రహించలేరు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ ఎమోషన్స్ అన్ని జనరలీ రకరకాల దాంతోపాటు ఇది కూడా ఎమోషన్స్ కూడా వాళ్ళలో చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే కైండ్ ఆఫ్ ఎమోషన్స్ డ్యామేజ్ అవుతాయి ఇన్ ద సెన్స్, మామూలుగా మనలో ఎమోషన్స్ అంటే కోపము, ప్రేమ, ద్వేషం ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం కదా, పాజిటివ్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ అని. అంటే వాళ్ళలో ఎక్కువగా నెగటివ్ ఎమోషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే స్కూల్లో బుల్లింగ్ కైండ్ ఆఫ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? జనరలీ మనకి చాలా ఎమోషన్స్ అందరూ గ్రహిస్తారు, కానీ వీళ్ళలో మేజర్గా కొన్ని ఎమోషన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ముఖ్యంగా అగ్రెషన్ ఎక్కువ చూపిస్తుంటారు, కోపాన్ని ఎక్కువ చూపిస్తుంటారు, టాంట్రమ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ సందర్భానికి అనుకూలంగా మిగతా పిల్లలు కంట్రోల్ ఉంటుంది, ఎమోషనల్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ పిల్లలకి ఆ ఎమోషనల్ రెగ్యులేషన్, ఎమోషనల్ కంట్రోల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. లేదా అంటే ఎక్కువైనా ఉంటుంది, లేదంటే తక్కువైనా ఉంటుంది. ఆ న్యూట్రల్గా బ్యాలెన్స్ చేయడం అనేది వీళ్ళు తెలుసుకోలేరు. అంటే వీళ్ళలో యాంగ్జైటీ కానీ, మామూలుగా ఇదొక కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూ కాబట్టి జనరల్గా యాంగ్జైటీ ఉన్న వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇట్లా కైండ్ ఆఫ్ 2-3 రకాల సైకలాజికల్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి కదా మీ అబ్జర్వేషన్లో. కాబట్టి ఆల్రెడీ ఆటిజం ఉన్న వాళ్ళలో ఎమోషన్స్లో కూడా ఇష్యూస్ ఉన్నప్పుడు యాంగ్జైటీ కానీ అట్లాగే డిప్రెషన్ కానీ, అంటే వాళ్ళు లోన్లీ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ అలాంటిది ఎక్కువగా ఉంటుందా? కొంత ఈ పిల్లల్లో ఎక్కువ ఈ యాంగ్జైటీ రేట్స్ బాగా ఉంటాయి. అంటే ఎవరితో కలవాలన్నా, వాళ్ళ మొహం బయట చూడాలన్నా, లేకుంటే కలివిడిగా ఉండాలన్నా, షేర్ చేసుకోవాలన్నా, వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా కొంత ఇది తక్కువ ఉంటుంది. జనరలీ ఒక 10% ఆఫ్ కేసెస్ లేదా 15% ఆఫ్ ది కేసెస్ ఈ యాంగ్జైటీ కావచ్చు, కొంత డిప్రెషన్ కావచ్చు ఉండొచ్చు. బట్ దాన్ని క్లాసిక్గా మనం చెప్పలేం, దీన్ని సెకండరీ కిందనే మనం చూడాల్సి వస్తుంది. బికాస్ ఎక్స్ప్రెషన్ ఏముండదు, వాళ్ళ వీ కెనాట్ వోకలైజ్ ఎనీథింగ్. వాళ్ళ బిహేవియర్ ఓన్లీ యాజ్ ఆల్రెడీ మెన్షన్డ్ అగ్రెషన్ ఆ రకంగా ఇది ఉంటుంది. ఆర్ దే మైట్ గెట్ విత్డ్రాన్. బట్ డయాగ్నోజింగ్ యాజ్ ఎ డిప్రెషన్ అనేది ఆల్మోస్ట్ వెరీ వెరీ డిఫికల్ట్. వాట్ డు యు సే డాక్టర్ అమూల్య? ఎస్. సో అదే దే హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, కానీ వాళ్ళకి అవి ఎక్స్ప్రెస్ చేసేకి రాదు. డాక్టర్ అమూల్య మ్యామ్, పేరెంట్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు? అంటే మాట్లాడటం లేదని వస్తారా, లేదంటే ఏదైనా గ్రోత్ ఇష్యూ అని? పేరెంట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది నా పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అని వస్తూ ఉంటారు మీ దగ్గరికి? సో మోస్ట్లీ మాటలు రావడం లేదని వస్తారు. కొందరు ఫ్యూ పేరెంట్స్ పికప్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. మేము ఎంత పిలిచినా మమ్మల్ని చూడడం లేదు, ఒంటరిగా ఆడుకుంటున్నారు, వేరే పిల్లలతో వదిలితే ఆడుకోవడం లేదు, వాళ్ళని పుష్ చేయడము, లేకపోతే మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వచ్చేయడము. సో సోషలైజేషన్ ఇష్యూస్ కూడా కొందరు చూస్తారు. కొందరు పేరెంట్స్ హైపర్ యాక్టివిటీ అని తెస్తారు. సో బేబీ అంత బాగానే ఉంది, బట్ ఒక దగ్గర కూర్చోవడం లేదు అని. సో ఇవి యాజ్ సార్ ఆల్రెడీ డిస్కస్ స్పెక్ట్రమ్ కాబట్టి మనకు వేరియస్ కంప్లైంట్స్తో వస్తారు. సో కమ్యూనికేషన్, హైపర్ యాక్టివిటీ, పిలిచిన చూడకపోవడం, వేరే జనాలతోటి కలవకపోవడం. కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ అనేది మనం ఈవెన్ అంటే యాజ్ ఫర్ మై నాలెడ్జ్ అడినాయిడ్స్ ఉన్న పిల్లల్లో హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు, నేను విన్న దాని ప్రకారంగా. అంటే హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలందరిలో ఆటిజం ఉందేమో అని మనం అనుమానించే అవకాశం ఉందా? సో హైపర్ యాక్టివిటీ ఈజ్ జస్ట్ వన్ ఫీచర్ ఆఫ్ ఆటిజం. జస్ట్ హైపర్ యాక్టివిటీ మూలంగా మనం ఆటిజం అనకూడదు. ఆటిజంలో మీరు ప్రైమరీగా చూస్తే 3 మెయిన్ ఫీచర్స్ ఉంటాయి. వన్ ఇస్ సోషలైజేషన్ ఇష్యూస్, జనాలతో కలవకపోవడం. కమ్యూనికేషన్, కావాల్సింది మాటలతోనైనా చేతులతోనైనా ఎక్కువ చూపియరు, ఏజ్ అప్రాప్రియేట్. కొందరు రిపీటెడ్ యాక్టివిటీస్, అంటే ఒకటే పని కంటిన్యూస్గా చేయడము. సో కార్తో ఆడుకుంటూ అంటే జస్ట్ లైనింగ్ అప్ టాయ్స్. ఆర్ సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, వీల్స్ని ఎక్కువ గ్రహించడము. సో ఇవన్నీ కలిపి మాకు క్రైటీరియా ఉంటుంది. సో అవన్నీ చెక్ చేస్తే అప్పుడు మనం ఆటిజం అంటాము. లేకపోతే ఉట్టి కొంచెం మాట్లాడడం లేదు, లేకపోతే ఉట్టి హైపర్ యాక్టివిటీని యూ డు నాట్ లేబుల్ ఇట్ యాజ్ ఆటిజం. వన్ ఇస్ ఆటిజం ప్లస్ హైపర్ యాక్టివిటీ. అదర్ వన్ ఇస్ మనకి ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ ఉండే వాళ్ళలో కూడా కొద్దిగా హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో అండ్ దెన్ దెర్ ఆర్ వెరీ హై ఫంక్షనింగ్ ADHD as well. There are a lot of adults who still have a little bit of hyperactivity, but they are very high functioning. All these 3 categories can be there. ఇప్పుడు మాటలు రాకపోవడానికి చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు.
అంటే వినిపించకపోవడం ఉండవచ్చు, ఇంకా వేరే అదర్ న్యూరలాజికల్ కండిషన్స్ ఉండొచ్చు. దానికి దీనికి ఎట్లా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు సార్? నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది యూజువలీ ఆటిజంలో కూడా తక్కువ ఉంటుంది. పేరు పిలిస్తే కూడా ఒక 10 సారి పిలిస్తే ఒకసారి రెస్పాండ్ కావచ్చు. బట్ ఈ ఆటిజంలో పిల్లలు మనం మ్యూజిక్ పెట్టే టీవీలో ఏదో రూమ్ నుంచి వచ్చేస్తారు. వెరస్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఉండేవాళ్ళు మనం సౌండ్ చేస్తే టీవీ పెడితే కూడా వాళ్ళు రారు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు హియర్. సో దాట్ విల్ బి క్యూస్ ఫర్ క్లినీషియన్ దట్ వీళ్ళలో హియరింగ్ ఇంపైర్మెంట్ ఉందా, ఆటిజం సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయని. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆటిజంలో సోషల్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, వెరస్ హియరింగ్ ఇంపైర్మెంట్లో సోషల్ కమ్యూనికేషన్, ఐ కాంటాక్ట్ అంతా నార్మల్గా ఉంటుంది. సో బట్ వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ డౌట్ మనము బేరా టెస్టింగ్ అనేది హియరింగ్ అసెస్మెంట్ చేపిస్తాం. వీళ్ళకి యాజ్ ఫర్ యూ సెడ్ బిఫోర్ బ్రెయిన్ స్కాన్ అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ నాట్ గోన్ యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్. బట్ ఎప్పుడు చేపిస్తామంటే వాళ్ళలో హెడ్ సైజ్ చిన్నగా ఉంది, ఆటిజంలో హెడ్ సైజ్ పెద్దగా ఉంది, ఆ టైంలో చేపిస్తాం. స్కిన్లో కొన్ని న్యూరోకిటేనియస్ మార్కర్స్ అన్నీ ఉంటాయి, ఆ రకంగా ఏమైనా ఉంటే ఎగ్జామినేషన్లో కొన్ని వేరియేషన్స్ ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్లో, ఆ రకంగా సిచ్యుయేషన్లో మనకు డౌట్ వస్తుంది ఇక్కడ వీళ్ళలో న్యూరాలజికల్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అనేది. సో ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రకారం వెరీ స్మాల్ నంబర్స్, మేబీ 5% we might have to do scanning, but that is based on a clinical examination, otherwise we won't. ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ జెనెటికల్. ఆ రకంగా సిచ్యుయేషన్లో జెనెటికల్ ఉంటుంది. 95% ఆఫ్ ది చిల్డ్రన్ వీ మే నాట్ బి ఏబుల్ టు ఫైండ్, 90 to 95% వీ డోంట్ ఫైండ్ ఏ జెనెటిక్ రీజన్. అంటే మరి వాళ్ళలో ఏంటి రీజన్ అయ్యి ఉంటుంది ఆటిజం రావడానికి? సో దట్ వీ కాల్ ఇట్ as multifactorial. డాక్టర్ అమూల్య విల్ ఆల్సో యాడ్ ఆన్ టు దట్. సో మాకు ఇప్పటివరకు ఏమంటే వీ హ్యావ్ సీయింగ్ ఏ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఆటిజం కేసెస్ పర్ 100 చిల్డ్రన్. సో ఇప్పుడు యూఎస్లో 1 in 32 born children హ్యావ్ ఆటిజం. ఇండియాలో కరెక్ట్ డేటా లేదు, బట్ 1 in 80 to 1 in 60 might be. So which was much less even in US earlier, and now it is increasing. Genetic diseases ఆ రకంగా ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఉండదు జనరల్. So it is more of social environmental factors which also play major role. Okay. So what are the social environmental factors? In our own research study, what we have found is if there is more than one non-working member in the family while the children are growing up until 3 years of age, that is a protective factor. So mother unnaru who is at home looking after the child, mother tho paatu grandmother, grandfather inkevaru unnaru. So they are able to have a conversation, they talk in between each other. Child is exposed to those emotions, those speech. That is a protective factor. So adi ledu only mother unnaru, that is a risk factor. And any gadget exposure for more than 3 hours at a stretch every day before 2 years of age, 3 years of age, especially 2 years of age, is a risk factor. So internationally now there is a recommendation that zero gadgets, any form of digital time should be zero until 2 years of age. 3 to 5 years lo 2 to 5 years nunchi you can have exposure only with the parent sitting by the side of the child and guiding them for educational content. So these are very clear guidelines based on the overall experience around the world. Okay, so I think those are the risk factors. We are not telling that is the exact reason, but these are the risk factors which are increasing. Mana history lo family history తీసుకుంటే these are coming out as a consistent features. మనకి ఎవరిలో ఆటిజం డయాగ్నోస్ చేస్తున్నాము వాళ్ళలో ఈ అసోసియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది అట్లా డిజిటల్ స్క్రీన్ వాడిన వాళ్ళు, అంటే టీవీ చూస్తే ప్రాబ్లం లేదా, మొబైల్ చూస్తేనే ప్రాబ్లమా, మొబైల్ ఎక్కువ చూసిన వాళ్ళలోనే మీరు ఎక్కువ గమనిస్తున్నారా? Definitely increases the risk. We've done a study also, as sir said. So ఏమైతుంది అంటే be it టెలివిజన్లో అయినా మొబైల్లో అయినా ఆల్ దీస్ కార్టూన్స్ అండ్ నర్సరీ రైమ్స్ చాలా యానిమేటెడ్, ఫాస్ట్ మూవింగ్, బ్రైట్ కలర్స్, అండ్ ఇఫ్ యూ సీ ఎవ్రీ సెకండ్ ద ఫ్రేమ్ కీప్స్ మూవింగ్. సో ఆ హై స్టిమ్యులేషన్కి పిల్లలు అలవాటయ్యి వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు అ న్యాచురల్ సెట్టింగ్ అదే కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మనం కూడా ఇఫ్ వీఆర్ స్క్రోలింగ్ త్రూ ద మొబైల్ ఫర్ లాంగ్ అవర్స్ ఎవరైనా పిలిస్తే మనము రెస్పాండ్ కాము. అండ్ చిల్డ్రన్ ఆర్ డెవలపింగ్, వీఆర్ అడల్ట్స్, our brain is developed, but the first 3 years of a child brain all the neurons are forming, synapses, brain లో కనెక్షన్స్ అన్ని ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే న్యాచురల్ ఎన్వైర్న్మెంట్కి వాళ్ళు ఒకవేళ ఎక్స్పోజ్ కాకపోతే ద న్యాచురల్ లెర్నింగ్ ఆఫ్ మనం చూసి మాట్లాడుకోవడం, నవ్వడం,
అసలు ఏం జరుగుతుందో చూడడం అది జరగదు. సో దట్ ఈస్ వై స్క్రీన్ టైమ్ ఇస్ వెరీ హజార్డస్. అండ్ అమెరికన్ అకాడమీ అండ్ ఐఐపి ఇండియన్ అకాడమీ ఆల్సో అందుకే రీసెంట్గా దివ్ కమ్ అప్ విత్ ది స్క్రీన్ గైడ్ లైన్స్ దట్ సార్ చెప్పినట్టు 2 years వరకు నో స్క్రీన్ అబ్సల్యూట్లీ. అండ్ సి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు ఎన్వైర్మెంటల్ టాక్సిన్స్ కెమికల్స్ we have a very little role in changing this, but this is something which if we work as a team intlo andaru, this is something which we can change. సార్ వెన్ కమింగ్ టు సోమశేఖర్ సార్, చాలా మటుకు స్కాన్, మనం బ్రెయిన్ స్కాన్ అది అవసరం లేదు, వాళ్ళ లక్షణాలని బట్టే గుర్తించేది ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటివి పరిగణనలోకి తీసుకుంటారు సార్? అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మొదటగా ఈ సిమ్టమ్స్ బేస్ కొంత హిస్టరీ తీసుకుంటాము. ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి. బట్ ఆ సిమ్టమ్స్ అయిన తర్వాత ఆ సివియారిటీ ఎంత ఉందన్నది కొంత సైకోమెట్రిక్ అసెస్మెంట్స్ అని ఉంటాయి. అంటే ఈ టెస్ట్లు అని అంటాం కదా, సైకోమెట్రిక్ అసెస్మెంట్స్, కార్స్ అని, ఈసా అని, ఇవి చూస్తాం అన్నమాట. ఇవి చూసిన తర్వాత జనరలీ ఆటిజం అది మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది కొంత అవగాహనకి వస్తుంది. దీంతోపాటు వాళ్ళ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అని అంటారు, వాళ్ళ తెలివితేటలు కానీ లేకపోతే వాళ్ళ డెవలప్మెంటల్ స్కిల్స్ కానీ ఏ రేంజ్లో ఉన్నాయని తెలుస్తుంది అనమాట. ఇవి తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూన్ చేయడానికి సులభం అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి కాగ్నిటివ్ ఫంక్షన్స్ చాలా బాగానే ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా సులభం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ సివియారిటీ, సపోజ్ మైల్డ్ ఆటిజం అనుకోండి, వాళ్ళకి చాలా మటుకు తొందరగానే క్యూర్ అవ్వచ్చు. లేదనుకోండి మోడరేట్ సివియర్ అంటే కొంత టైం తీసుకుంటుంది. అంటే అది కూడా కౌన్సిలింగ్తో ఇది చేయొచ్చు అంటారా? మోడరేట్ విషయం కూడా అది కొంతవరకు మెడిసిన్స్తో పాటు థెరపీస్ కూడా అవసరం అవుతాయి వాళ్ళకి. ఒకవేళ మెడిసిన్స్ అవసరం అవుతుంది అనుకున్నప్పుడు మీరు కానీ, అంటే డాక్టర్ అమూల్య మ్యామ్ అంటే సార్కి రిఫర్ చేస్తారా, డాక్టర్ లోకేష్ సార్కి? మీరు కూడా ఇవ్వచ్చా మెడిసిన్స్, ఎట్లా అది? సో దీనికి స్పెసిఫిక్ మెడిసిన్స్ టు రివర్స్ ద సిమ్టమ్స్ అనేవి లేవు. సో దే ఆర్ ఫ్యూ బ్రెయిన్ సప్లిమెంట్స్, omega-3 DHA, అది ఇట్ కెన్ 10 to 20% ఆఫ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ని హెల్ప్ చేయవచ్చు. నా స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేవి ఎప్పుడు ఇస్తామంటే, ఒకవేళ ఆటిజంతో పాటు సీజర్స్ ఉంటే వీ రెఫర్ టు అ న్యూరాలజిస్ట్. హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంది విచ్ ఇస్ అన్కంట్రోలబుల్, ఒక దగ్గరికి వెళ్తే అగ్రెసివ్ బిహేవియర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ పేరెంట్కి హ్యాండిల్ చేసేకి, బేబీ థెరపీస్ మీద ఉన్న రెస్పాండ్ కావడం లేదు అంటే ఆ హైపర్ యాక్టివిటీ తగ్గించేకి మెడిసిన్స్ ఉంటాయి. అండ్ స్లీప్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అసలు 1-2 hours పనుకుంటున్నారు చాలామంది చిల్డ్రన్ని చూస్తాము. సో దట్ ఒక రొటీన్ ఫిక్స్ అయ్యి దే ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ ఇన్ జనరల్ వే, అప్పుడు స్లీప్కి ఇస్తాము. బట్ కోర్ సిమ్టమ్స్ ఆఫ్ ఆటిజంని రివర్స్ చేసేకైతే మెడిసిన్స్ లేవు. సో చాలామంది పేరెంట్స్ దే కమ్ విత్ ద హోప్, ఏదో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ సెట్. సో యాజ్ ఆఫ్ నౌ రీసెర్చ్ పరంగా ఇంకా వీ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ యాజ్ సచ్. అండ్ సర్ కెన్ యాడ్ ఆన్. మెడిసిన్స్ లేవు, ఇంకా వీ కెన్ హ్యాండ్ అట్లా మేనేజ్మెంట్ మాత్రమే, సపోర్టివ్ మేనేజ్మెంట్ ఓన్లీ యాజ్ ఎపిలెప్సీ ఉంటే విచ్ ఈస్ అ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆటిజంలో. అండ్ సెకండ్ వన్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ సిగ్నిఫికెంట్ హైపర్ యాక్టివిటీ అండ్ స్లీప్ ఇష్యూస్, కాన్స్టిపేషన్, ఈ రకంగా సిమ్టమ్స్కి మాత్రమే మనము మెడికేషన్స్ ఎక్కువ యూస్ చేస్తాం. అండ్ ఇన్ వన్ ఆఫ్ ద ఓన్లీ కండిషన్ వేర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రైడ్ ఈస్ ఆటిజం. ఎందుకంటే దెర్ ఇస్ నో రామబాణ అంటారు చూడండి, ఆ రకంగా లేదు దీనికి. హ్యావ్ ఎ డౌట్ దట్ బ్రెయిన్లో వచ్చే ఇష్యూనే కదా ఎనీవే, దాన్ని ఏమన్నా మనం మార్చే అవకాశం ఉంది అంటే? ఇప్పుడు లైక్ నేను ఇంతకుముందు కూడా మిమ్మల్ని అడిగినట్టున్నా ఈ క్వశ్చన్, స్టెమ్ సెల్ థెరపీ కానీ లేదంటే జీన్ థెరపీ కానీ అట్లాంటి కైండ్ ఆఫ్ కొత్త థెరపీస్ ఏమైనా న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ మీద కొన్నిటికి ఉన్నాయి కదా అలా. సో ఈ విషయంలో ఎంతవరకు ఉంది అది, రీసెర్చ్ ఎక్కడి వరకు వచ్చింది? సో ఫస్ట్ థింగ్ ఇస్ వీ డోంట్ అగ్రీ ఆన్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్. ఇది ఒకటే రీజన్ని చెప్పడానికి కూడా లేదు ఆటిజంలో. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్, బికాస్ మనకి అనిమల్ మోడల్స్ లేవు ఆటిజంకి. బికాస్ ఇంత ఎవాల్వ్డ్ బ్రెయిన్ ఈజ్ ఓన్లీ హ్యూమన్. సో యూ కెన్ ఓన్లీ స్టడీ ఇన్ ఎ హ్యూమన్. So they have done autopsy studies, they have done lots of MRIs, functional MRIs, tractographies, and genetic testing, genome-wide association studies. Ee rakanga they have done enough research, and then they come back and say, as a scientist or the clinical researchers, we think that it is multifactorial. Okate reason kadani, but these are the risk factors. That's what they say.
ఇట్ ఈస్ అట్ ది న్యూరాన్ టు న్యూరాన్ కనెక్టివిటీ లెవెల్. సో ఆ రకంగా ఉన్నప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు అండూ ద అబ్నార్మల్ కనెక్షన్స్. అంటే అబ్నార్మల్గా కనెక్ట్ అయిపోయి ఉంటే విచ్ దట్ కంప్లీట్ రివర్సల్ చేసేది కష్టం. అందుకే ది అర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. అర్లీ స్టేజెస్లో ఇంకా న్యూరాన్స్ కనెక్ట్ అయ్యేది ఉన్నాయి. If I detect at 1 year, 1.5 year, there are some symptoms, there are still another 1.5 year of connectivity which is going to happen. So I can direct it into right manner. అంటే ఎప్పుడు వాళ్ళు కరెక్ట్గా అంటే ఎలా మామూలుగా పేరెంటే గుర్తిస్తారు కదా మ్యామ్. మీరు ఇందాక చెప్పినట్టు మాటలు రాకపోవడం అనేది మెయిన్ చెప్పారు మీరు. అంటే ఏ ఏజ్ వరకు జనరల్గా మగపిల్లల్లో మాటలు లేటుగా వస్తాయి అనే ఒక ఆలోచన ఉంటుంది మన వాళ్ళలో. అలా కాకుండా పర్టికులర్ ఈ ఏజ్ వరకు మనం ఈ మంత్స్ వరకు మనం వాళ్ళలో అబ్జర్వ్ చేసి ఈ ఫీచర్స్ లేవు అంటే వాటిని చూసుకొని చెక్ పాయింట్స్ పెట్టుకుంటూ రావాలి అంటే వేటిని చూసి మీ దగ్గరికి రావాలి? సో యూజువల్గా పేరెంట్స్ వచ్చేది అట్ 2-3 years. కొందరు హూ ఐడెంటిఫై ఇట్ ఎర్లీ వాంట్ టు సీక్ హెల్ప్. కానీ మీరు చెప్పినట్టు చాలామంది డిలే చేస్తారు కూడా 4 to 5 years. సో ఈ ఆటిజం సటిల్ సైన్స్ కొందట్లో ఇన్ఫెన్సీలో కూడా తెలుస్తుంది. అంటే మనకు 6 to 8 weeksలో చూసి నవ్వాలి, మనల్ని చూసి స్మైల్ ఇస్తారు, సోషల్ స్మైల్ అంటారు. కొందరు బేబీస్ అవి చెయ్యరు. అట్ 8 months మమ్మమ్మ పాపా అనాలి. సో అది చెయ్యకపోయినా మనం 7 monthsకి పిలిచినప్పుడు మనల్ని తిరిగి చూస్తారు పిల్లలు, ఎక్కడి నుంచి ఉన్నా బేబీ రా అంటే చూస్తారు. సో కొందరు పిల్లలు చెయ్యరు అవి. సో ఇవి సటిల్ సైన్స్ అందరు పేరెంట్స్ పికప్ చేయలేరు అండ్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఆల్ చిల్డ్రన్ ఆల్సో. బట్ దిస్ ఇస్ సంథింగ్ పేరెంట్స్ నీడ్ టు అబ్జర్వ్. సో ఎవ్రీ టైమ్ మనకు వ్యాక్సిన్ చెకప్కి వెళ్ళినప్పుడు మనకు వ్యాక్సినేషన్ చెకప్స్ ఉంటాయి 6 weeks, 10 weeks, 14 weeks, 6 months, 9 months, 1 year. సో ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు మనకు పీడియాట్రిషియన్ తోటి ఒక సింపుల్ క్వశ్చన్, మైల్ స్టోన్స్ అన్నీ బాగున్నాయా, ఏజ్ అప్రోప్రియేట్గా అని చూడాలి. బట్ మోస్ట్లీ ద ప్రాపర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద స్క్రీనింగ్ ఆఫ్ ఆటిజం మనం 1 year and 18 monthsలో చేయొచ్చు. సో 18 monthsలో there is a screening called as MCHAT. So that is a very simple questionnaire which parent also can answer. సో దాంట్లో ఒక 12 to 18 questions ఉంటాయి విచ్ ఎస్ అండ్ నో అని మనము బేబీని చూసినా వాళ్ళు ఆన్సర్ చేస్తే వీ కెన్ ఐడెంటిఫై ఇఫ్ దే ఆర్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో మనం ఆ టైంలోనే వీ డోంట్ వాంట్ టు పుట్ ద లేబుల్ అగైన్కి బాబుకి ఆటిజం ఉంది అని. సో యాట్ రిస్క్ ఉన్నారా అని చూసి ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎర్లీగా ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తే బికాజ్ న్యూరాన్స్ అవన్నీ ఇంకా డెవలప్ అవుతున్నాయి కాబట్టి పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటారు. అదే మనము 5 years, 6 years తర్వాత సరే వెయిట్ చేద్దాం అని వస్తే వి సీ లాట్ ఆఫ్ చిల్డ్రన్. థెరపిస్ట్కి కష్టమే నేర్పించేకి, చైల్డ్కి నేర్చుకోవాలంటే కష్టమే. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ద పేరెంట్స్ ఆల్సో. సోమశేఖర్ సార్, ఇప్పుడు మీరు ఇందాక థెరపీస్ అని చెప్పారు కదా, సో అది ఎట్లా లైఫ్ లాంగ్ ఆ థెరపీస్ అవసరం అవుతాయా, లేదంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇన్ని మంత్స్ లేదంటే ఇన్ని ఇయర్స్ తీసుకుంటే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందా? డిపెండ్స్ ఆన్ ది కండిషన్ అని చెప్పొచ్చు. కొంతమందికి మైల్డ్గా ఉంది, మేబీ 6 months వెళ్ళి థెరపీస్కి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మిగతా పిల్లల లాగానే వాళ్ళు మాట్లాడగలిగారు, లేదు చదవగలిగారు, లేదు ఇంటరాక్షన్ ఉంది, సో మిగతా పిల్లల్లాగా బాగానే ఉన్నారు అనుకుంటే ఆ థెరపీస్ని మెల్లగా మనం డ్రాప్ చేయొచ్చు. ఇన్ కేస్ అలా లేదనుకుంటే ఈవెన్ 2 years అయినా 3 years అయినా థెరపీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 5 to 6 years వరకు అయితే డెఫినెట్గా థెరపీస్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ అవసరం అంటారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఒకవేళ థెరపీస్ అట్లా మధ్యలో ఆపేశారనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఎదగకుండా అలా ఉండిపోతారా? ఇన్ ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే మోడరేట్ టు సివియర్ ఉన్నారో మనము ఇన్ స్పైట్ ఆఫ్ గివింగ్ థెరపీస్ డైలీ ఫంక్షనింగ్ వాళ్ళు కొందరు చేయలేకపోతారు అండ్ కొందరు ఇంకా నాన్ వర్బల్ ఉండవచ్చు. So that is few percentage of children who still need lifelong support. So our area of parents, it's very difficult because manaku adult ayin tarvata kuda daily functioning activities telidu, safety awareness ledu, communication undadu. So వాళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ సపోర్ట్ అవసరం పడుతుంది. లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చా? లాంగ్ టర్మ్ ఇస్ దట్ ఓన్లీ అండి. అంటే బికాస్ సి ద సపోర్టివ్ కేర్ వుడ్ కంటిన్యూ టిల్ వాళ్ళు నేర్చుకునే వరకు. సో అది ఎవరు చెప్పలేరు ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది అని. సో ఎవ్రీ స్టేజ్ మనం ఆ స్కిల్స్ నేర్పించే ట్రై చేయాలి. ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ మంది అనేది ఏంటి అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆటిజం పెరిగింది అని. అది నిజమేనా? ఎంతవరకు దాన్ని? కోవిడ్లో వ్యాక్సిన్ ఒకటే తీసుకోలేదు, మనం ఎవరితో మాట్లాడలేదు.
మనం 4 వాల్స్లో ఉన్నాం. సో ఫోర్ వాల్స్లో ఉన్నప్పుడు మనకి సోషలైజేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్. ఇంకెవరిని చూడలేదు, మదర్ ఫాదర్, లేకపోతే మదర్ ఎక్కడ ఉండొచ్చు, ఫాదర్ ఎక్కడ ఉండొచ్చు, మదర్ కెన్ బి విత్ ద చిల్డ్రన్. ఎవరితో మాట్లాడేది? తర్వాత స్క్రీన్ ఎక్స్పోజర్ హెస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1 hour to 10 hours, 5 hours. సో దెర్ ఇస్ నో సోషల్ కమ్యూనికేషన్. సో న్యూరాన్స్ అదే రకంగా డెవలప్ అయినాయి. సో వీఆర్ సీయింగ్ నౌ the effect. When we were diagnosing, I think we were diagnosing around 50 before COVID. After COVID, we are diagnosing 150 to 200 every month. మేడం నేను ఐ ఆస్క్ యూ, వన్స్ ఒక ఆటిజం పిల్లవాడంటే మనం ఇవి లక్షణాలు ఇవన్నీ చూస్తాం, బట్ అపార్ట్ ఫ్రమ్ ఆటిజం ఇంకా అదర్ కైండ్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ కూడా ఉన్నాయి. అంటే ఏమంటామంటే మెంటల్ గ్రోత్ తక్కువగా ఉండే డిసీజెస్ వేరే ఉంటాయి కదా, లైక్ డౌన్ సిండ్రోమ్ కావచ్చు, అదర్ కైండ్ ఆఫ్ ఉన్నాయి కదా. అలాంటి వాటికి ఇలాంటి వాటికి మీరు ఎలా తేడా గుర్తిస్తారు? అంటే దాంట్లో కూడా మైల్ స్టోన్స్ ఎఫెక్ట్ అవుతాయి వేరే డిసీజెస్లో కూడా. సో మీరు ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేసి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో అగైన్ జెనెటిక్ కుడ్ బి అ హ్యూజ్ ఏరియా అది, బికాస్ ఇన్ దాట్ మనకు మోటార్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. Some of them can have seizures. Then genetic ante various systems also can get affected, like heart issues could be there, your kidneys. So a proper evaluation of all the systems of the body is also needed when it's a syndrome ante a constellation of things which are affected ani. So the approach is totally different. In autism, it's more of manaku social and language. When it comes to genetic or any other metabolic problem, all other areas ni kuda manamu will evaluate. సార్ వెన్ కమింగ్ టు సోమశేఖర్ సార్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నార్మల్ స్కూల్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ మిగతా పిల్లలందరూ చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు, బట్ వీళ్ళ ఐక్యూ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయని మనం అనుకుంటాం. అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి స్కూల్స్ ఉండాలి, అంటే స్కూల్స్ ఎలా దీంట్లో పాలు పంచుకోవాలి పిల్లవాడి గ్రోత్లో? కరెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే జనరల్లీ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, లేదా ఈవెన్ కొన్ని స్కూల్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్విప్డ్గా లేవు. జనరలీ ఇలాంటి పిల్లలను వస్తే మా దగ్గర ఇలాంటి సర్వీస్ లేవు, మా దగ్గర స్పెషల్ ఎడ్యుకేటర్స్ లేరు, మా దగ్గర కౌన్సిలర్స్ లేరు అనే రకంగా ఏదో రకంగా వాళ్ళని అడ్మిషన్ కూడా రిజెక్ట్ చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని స్కూల్స్ కూడా ఇవి ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. అంటే షాడో టీచర్ కావాలన్నా, స్పెషల్ ఎడ్యుకేటర్ కావాలన్నా, కౌన్సిలర్ కావాలన్నా, కొంతవరకు ఈ ఆక్యుపేషనల్ స్పీచ్ థెరపీ ఇచ్చే రకంగా కూడా ఉన్నాయన్నమాట. లేదు కొంతమంది నేను కొన్ని స్కూల్స్ కూడా చూశాను, వాళ్ళు ఏంటంటే హాఫ్ డే స్కూల్కి పంపిస్తారు, హాఫ్ డే థెరపీస్ కూడా వాళ్ళు ఈవెన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో స్కూల్ ఫీజు ఉంటుందో దాన్ని కూడా వే ఆఫ్ చేసి వాళ్ళని పంపించే వాళ్ళ స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే ఆ మార్పు వస్తుంది. బట్ ఇంకా అంటే ఇది నేను చెప్తున్నది మెట్రోపాలిటన్ సిటీస్లోనే, బట్ ఇంకా టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఇంకా ఆ సర్వీస్ లేదేమో. బట్ గవర్నమెంట్ కూడా దీని మీద ముఖ్యంగా చాలా యాక్షన్ తీసుకోవాలి, కంపల్సరీ చేయాలి. ప్రతి ఇలాంటి పిల్లలు ఎవరు వచ్చినా, ఈవెన్ సిబిఎస్ఈ స్కూల్స్ అయితే ఇప్పుడిప్పుడే అవన్నీ జీవోస్ కూడా వచ్చేసాయి. అందుకోసమనే ఈ కేవీ స్కూల్స్లో ప్రతి స్కూల్స్లో కూడా కానీ అడ్మిషన్స్కి అయితే ఫస్ట్ అక్కడికే వెళ్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుంది. కంపల్సరీ ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్, ఒక షాడో టీచర్ అనేది మస్ట్ అని. యా, సో ద ప్రాబ్లమ్ వచ్చింది ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రైన్ ప్రొఫెషనల్స్. సో బోత్ థింగ్స్ మనము విల్ హ్యావ్ టు ఎక్విప్ ద స్కూల్ విత్ ద స్ట్రక్చర్, అండ్ దెన్ మనము ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్ ఇన్ ఇండియా ఆర్ ఆల్సో లెస్. సో అందుకే వాళ్ళు హౌ మచ్ ఎవర్ దే ట్రై వాళ్ళకి దొరకరు అంత ఈజీగా. సో మేబీ మోర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ షుడ్ బీ దేర్ సో దట్ ఎవ్రీ వన్ ఈస్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ దీస్ చిల్డ్రన్. మీరు మర్చిపోలేని అలాంటి పేషెంట్ కేస్ ఏదైనా ఉంటే నాకు మీరు మీ ఎక్స్పీరియన్స్ అండ్ సార్ ఎక్స్పీరియన్స్ కావాలి. Parent, it is very difficult even as a professional to counsel them ki మీ బేబీకి ఆటిజం ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనకు టైఫాయిడ్ వచ్చింది, లేకపోతే సమ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తే దేర్ ఆర్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. మనం చెప్పవచ్చు ఇది 5 days కోర్స్ వాడండి, 7 days కోర్స్ వాడండి, ఈ టెస్ట్ చేద్దాం మనకి ఏముందో తెలుస్తుంది అని. బట్ ఆటిజం వచ్చేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు టెల్ ద పేరెంట్కి మనకు ఓన్లీ 3 months, 6 months, 1 year అవి మనము ఎన్ని రోజులు
థెరపీస్ అనేవి చెప్పలేము, హౌ లాంగ్ ద చైల్డ్ విల్ నీడ్ సపోర్ట్ అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. మేబీ విత్ ద స్కోరింగ్ వీ విల్ బీ ఏబుల్ టు గైడ్ దెమ్ ఎంతవరకు మనకు దే విల్ బీ ఏబుల్ టు పికప్ ద స్కిల్స్. కానీ ఎవ్రీ పేరెంట్ బికాస్ దే బ్రేక్ డౌన్ అండి, ద హోల్ వరల్డ్ చేంజెస్ ఫర్ దెమ్. ఉట్టి స్పీచ్ డిలే అనుకుని వస్తారు, బట్ దెన్ వెన్ యూ టెల్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ విచ్ మైట్ నీడ్ అ లాంగ్ టర్మ్ సపోర్ట్, యాజ్ ప్రొఫెషనల్ సమ్టైమ్స్ వీ ఫీల్ ఏదైనా క్యూర్ వస్తే బాగుంటుంది కదా అని. అట్లా అంటే మీరు మర్చిపోలేని కేసు ఏమైనా ఉందా? Every family goes through the same emotions, and I think even sir would relate, they break down. The whole family breaks down because the whole world changes for them. So mild ga undani and severe ga undani, and the problem is a problem. అంటే మీరు మర్చిపోలేని కేసు ఏమైనా ఉందా సార్? It depends on, see, the same, like we had a family who came from Ongole, and they are not so well educated, but the mother was a graduate and father was not so well aware of. So we could see the difference, how the same diagnosis has impact on depending on what the understanding is. The once the mother knew that he was already 4.5 years at that time, first time we were diagnosing, and the moment we had a complete diagnosis, Somasekhar, so and then assessed, and then we have the report and we have to disclose the diagnosis. So without doing the psychology assessment, we don't tell the child has autism. Whatever we know, the moment the child enters, we can diagnose sometimes, but we never do that. We have to have a proper psychology assessment. The scores have to be there in front of you to do the counseling. So when you do that, that mother realized that, she said the moment we said the word autism, she broke down completely. సోమశేఖర్ సార్, ఇది సోషల్ స్టిగ్మా అయిపోయింది. అంటే జనరల్గా ఈవెన్ పేరెంట్స్ కూడా తమ పిల్లాడికి లేదా తమ బిడ్డకి ఆటిజం ఉంది అనేది చెప్పుకోవడానికి కూడా కొంచెం సంకోచించే పరిస్థితులు ఉన్నాయి. ఆ స్టిగ్మా పోవాలంటే ఏం చేయాలంటారు? అంటే పేరెంట్స్ మారాలా, సమాజం మారాలా, ఎలాంటి కైండ్ ఆఫ్, అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ మీరు ఏం చెప్తారు? అర్లియర్ మీరు చెప్పినట్టుగా చాలా స్టిగ్మా ఉండేది. ఇప్పుడిప్పుడే దాని నుండి బయటకు వస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ బయటకు వస్తున్నారు. ఒకవేళ ఏమైనా మాటలు రాలేదన్నా, లేకపోతే ఐ కాంటాక్ట్ ఇవ్వలేదన్నా, రెస్పాన్స్ అవ్వలేదన్నా, ఈవెన్ 2 years 18 months 19 months పేరెంట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి జస్ట్ గైడ్ చేస్తుంటే పర్లేదు. అర్లియర్ చాలా ఎక్కువ ఉండేది ఈ స్టిగ్మా. ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతుంది. కానీ ఇంకా అంటే నేను చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇంకా చాలా రావాలి ఇది. సో దీనికోసం ప్రభుత్వం కానీ లేదా ఎన్జిఓస్ కానీ దీని మీద చాలా, అంటే ఎర్లియర్ ఈ హెచ్ఐవి మీద చాలా వచ్చిందనమాట. మ్యాసివ్ అడ్వర్టైజ్మెంట్ చేశారు. దానివల్ల చాలా వరకు పూర్తిగా అవగాహన వచ్చింది. అదే రకంగా ఈ ఆటిజం మీద జరిగితే అప్పుడు బెనిఫిట్, చాలామంది బెనిఫిట్ అవుతారు. అడల్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత జనరల్గా అంటే వాళ్ళు రిలేషన్షిప్స్ కానీ, లైక్ మ్యారిటల్ రిలేషన్షిప్స్ కానీ, ఈ ఇతర కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ, మా జాబ్స్ చేయడం కానీ, అవి పాసిబుల్ అవుతుందా? So a small set of children affected with autism, when they grow up to adult, high functioning autism antamu. So they are highly intelligent. They might be very good at technology. Some of them are very creative as well. So మీరు చూసి ఉంటారు, even in the papers, some of them have many records, marathon, swimming, music, and even the IT sectors have recruited quite a number of these adults with autism, and they're high functioning. So konni issues unna, like social anxiety undochu, but then they are able to overcome it and function as a మీరు అడిగినట్టు జాబ్ పర్స్పెక్టివ్గా. సో దిస్ ఇస్ ద సెట్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ హై ఫంక్షనింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ని వద్దని చెప్పే పరిస్థితుల్లో లేం కాబట్టి అట్లీస్ట్ మనం తరచుగా బంధువుల్ని కలుస్తూ ఉండడము, ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండడము, వాళ్ళందరూ మన పిల్లాడితో మాట్లాడేలా చేయడము, అట్లాగే ఓన్లీ ఇది మదర్స్ డ్యూటీ అనుకోకుండా అలాంటి ఒక చావనిస్టిక్ మెంటాలిటీ కూడా పోవాలి మన సమాజంలో, అంతే కదా ఓవరాల్గా చెప్పేది. తెలియకుండానే అంటే ఒక సిస్టర్ అనుకోండి, 2 years గ్యాప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుండి మాటలు నేర్చుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈవెన్ పేరెంట్ అంటే అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్ డిఫరెంట్ ఉంటుంది, కిడ్ టు కిడ్ కమ్యూనికేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కోసారి ఈవెన్ మదర్ అయినప్పటికీ ఒక్కోసారి ఆ లెవెల్కి దిగలేదు. కరెక్ట్. ఐ హోప్ ఈ డిస్కషన్ ఆటిజం పిల్లలు ఉన్న పేరెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ నమస్తే వచ్చినందుకు మా స్టూడియోకి. నమస్తే.